So without practicing a for loop, if you can't understand, but పర్లేదు ఎందుకంటే మనకు ఒకసారి ఇప్పుడు జరిగితే తర్వాత ప్రాక్టీసింగ్ 2-3 టైమ్స్ యూ కెన్ వాచ్ దిస్ వీడియో రిపీటెడ్లీ. ఓకే, సో నాకు అర్థమవుతుంది ఒకటే, ఈ నంబర్స్ అనే అరేని నేను ఇఫ్ ఐ వాంట్ టు యాక్సెస్ ఎవ్రీథింగ్ అండ్ ఇఫ్ ఐ వాంట్ టు మ్యానిపులేట్ దిస్ అరే ఆర్ ఇఫ్ ఐ వాంట్ టు యూజ్ దిస్ అరే ఐటమ్స్, అరే ఎలిమెంట్స్ ని నేను వాడుకోవాలంటే ఐ యూజ్ మై ఫార్ ఇటరేషన్ మెథడ్ విచ్ ఈస్ అ ట్రెడిషనల్ లూప్. బట్ ES6 లో వి గాట్ ఇంట్రడ్యూస్ విత్ అడ్వాన్స్ ఇటరేషన్ మెథడ్స్ అనమాట. ఆ మెథడ్స్ కి ఫస్ట్ వన్ వచ్చేసి ఫర్ ఈచ్ మెథడ్. సో ఇన్ దిస్ ఫర్ ఈచ్ మెథడ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ వీఆర్ పాసింగ్ అ ఫంక్షన్. సో ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ని క్రియేట్ చేసుకున్నాము. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ కి పేరు లేదు, పేరు ఊరు లేదు. సో డోంట్ వరీ బికాస్ ఇట్ ఈస్ అన్ అనానమస్ ఫంక్షన్. ఎందుకంటే దీనికి ఒక సపరేట్ వర్క్ ఉంటుంది. ఏముంటది, ఫార్ ఈచ్ లోపల ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ సి దిస్ ఎలా రాస్తున్నాను నేను. సో దిస్ ఇస్ అ సింపుల్ ఫార్ ఈచ్. సో ఇన్ మై ఫార్ ఈచ్ ఈస్ క్యామల్ కేస్. చూడండి, ఫార్ ఎఫ్ ఇస్ స్మాల్, ఈ ఇస్ క్యాపిటల్. నౌ ఇన్సైడ్ ఫార్ ఈచ్ నీకు ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటిదంటే యు ఆర్ యాక్సెప్టింగ్ దిస్ ఐటమ్. ఈ నంబర్ 1 అనేది ఇక్కడ రిసీవ్ అవుతుందని అర్థం దాన్ని. నంబర్ 2 అనేది ఇక్కడ రిసీవ్ అవుతుంది, నంబర్ 3 అనేది ఇక్కడ రిసీవ్ అవుతుంది, నంబర్ 4 అనేది నీకు ఈ ఫార్ ఈచ్ లోపల రిసీవ్ అవుతుంది. సో నౌ యూ డోంట్ నీడ్ టు రైట్ దిస్ కండిషన్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఇవన్నీ అవసరం లేదనమాట. సో దిస్ ఇస్ ద సింప్లెస్ట్ ఫార్మ్. ఇనిషియలైజేషన్ కూడా అవసరం లేదు. సో సి నంబర్స్ డాట్ ఫర్ ఈచ్ వైల్ రిసీవింగ్. ఎప్పుడైతే నీకు ప్రతి ఐటమ్ రిసీవ్ జరుగుతుందో అప్పుడు నువ్వు రాసుకోవాల్సింది ఏంటంటే ఒక కాల్ బ్యాక్, అనానమస్ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనమాట. సో ఈ అనానమస్ కాల్ బ్యాక్ ఫంక్షన్ లో యూ కెన్ రిసీవింగ్ వేరియబుల్ తెలుసు కదా మీకు. ఒక ఫంక్షన్ లో యూ కెన్ పాస్ పారామీటర్, యూ కెన్ రిసీవ్ పారామీటర్. వైల్ రిసీవింగ్ పారామీటర్ యూ నేమ్ ఇట్. పేరు పెట్టుకుంటాం కదా, సంతోష్ అని పాస్ చేస్తే రిసీవ్ చేసుకునేటప్పుడు యూ కీప్ ఇట్ యాజ్ ఫస్ట్ నేమ్, రైట్? సో నేను ఇక్కడ ఎలిమెంట్ అని పెట్టుకుంటాను, నా ఇష్టం. ఐ కెన్ హ్యావ్ ఏ, ఐ కెన్ హ్యావ్ ఎక్స్, ఐ కెన్ హ్యావ్ బి, ఎనీథింగ్. సో ఈ నంబర్స్ నుంచి ఐటమ్ నాకు ఇక్కడ రిసీవ్ అవుతుంది. దిస్ ఇస్ ఫస్ట్ ఇటరేషన్. సెకండ్ టైం సెకండ్ నంబర్, థర్డ్ టైం థర్డ్ నంబర్, అలా నాకు రిసీవ్ అవుతుంది. సో ఇఫ్ ఐ ప్రింట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎలిమెంట్, వాట్ ఐ గెట్ సేమ్ ఏమని 1 2 9 అనేవి వస్తాయి అనమాట. సో నౌ దిస్ ఇస్ లిటిల్ సింపుల్, రైట్? అర్థమవుతుందా? Yes, and Okay, so now you understood. What you understood is you got an array where you can use for, where you can use for each also. So for each కూడా చాలా ప్లేసెస్ లో చాలా మంది వాడుతూ ఉంటారు. అండ్ ఇక్కడ మ్యాజిక్ ఏంటిదంటే ఫార్ ఈచ్ అనేది మీకు నంబర్స్ ని చేంజ్ చేయడానికి ఛాన్స్ ఇచ్చింది అంతే. ఇప్పుడు నువ్వు ఏమైనా చేసుకో, యూ డూ వాట్ ఎవర్ యూ లాజిక్ యూ వాంట్. ఫర్ సపోజ్ దెర్ ఇస్ అ సింగిల్ లాజిక్, వాట్ వి కాల్ లెట్ న్యూ నంబర్స్ అని ఒక అరే పెట్టుకున్నా నేను, న్యూ నంబర్స్ అని. ఇప్పుడు ఈ న్యూ నంబర్స్ లోకి నేను ఏం చేయొచ్చు, ఇఫ్ ఎలిమెంట్ చూడండి, ఈ సింటాక్స్ అర్థమైందని మీకు నేను రాసిన కోడ్. వాట్ ఈస్ దిస్ మీన్స్, ఇఫ్ ఎలిమెంట్ ఈస్ డివైడెడ్ బై 2 అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 0 దెన్ ఇట్ విల్ పుష్ యువర్ నంబర్ ఇన్సైడ్ నంబర్స్, లేకపోతే పుష్ చేయదు. అంటే నాకు ఈ నంబర్స్ వస్తాయి అనమాట. డివైడెడ్ బై 2 0 ఈవెన్ ఆడా even. So if I check new numbers, last లో console dot log of new numbers, నాకు లాజిక్ లో ఈ లాజిక్ అకార్డింగ్ ఏం పుష్ అవ్వాలి, ఓన్లీ నంబర్ 1 వచ్చింది, 1 డివైడెడ్ బై 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 0 అయ్యిందా, ఫాల్స్. సో నీకు ఏం 1 జంప్ కాదు, 1 అనేది స్టోర్ అవ్వదు. సెకండ్ టైం 2 వచ్చింది, 2 నీకు దీంట్లో స్టోర్ అయిపోయింది. 3 వచ్చింది, 3 స్టోర్ కాదు. మళ్ళీ 4 వచ్చింది, 4 స్టోర్ అవుతుంది. 5 స్టోర్ కాదు, 6 స్టోర్ అవుతుంది. అండర్స్టాండింగ్, రైట్? Yes. So Yes, Santosh. so you got your even numbers. Perfect. So this is how you use logics inside it. ప్రతి నంబర్ ని చెక్ చేసుకొని పుష్ చేసుకున్నాం అనమాట. సో దిస్ ఇస్ హౌ. ఇక్కడ ఇది కూడా కొంచెం కాంప్లెక్స్. అంటే మనుషులు ఎవాల్వ్ అవుతున్న కొద్దీ పీపుల్ ఫీల్ థింగ్స్ కాంప్లికేటెడ్ అండ్ దే మేక్ సొల్యూషన్ సో ఈజీ ఫర్ అస్. సో ఈ ఫార్ లూప్ లో కూడా రాయొచ్చు సేమ్ థింగ్, బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్. ఇక్కడ ఇంకా ఈజీ చేసేసాడు. నౌ మ్యాప్ బికమ్స్ మోర్ ఈజీ. మ్యాప్ యొక్క సింటాక్స్ ఏంటిది, సేమ్. మ్యాప్ సింటాక్స్ కూడా యాజ్ ఇట్ ఇస్. ఎలా, నంబర్స్ డాట్ మ్యాప్. ఓకే, నంబర్స్ డాట్ మ్యాప్. ఈ మ్యాప్ అనేది లెట్స్ క్లోజ్ ఇట్ హియర్.
ఇప్పుడు మ్యాప్ లో ఏం రాస్తావు? సేమ్ కాల్ బ్యాక్, అనోనమస్ కాల్ బ్యాక్ అంటారు దాన్ని. పారంథిసిస్, arrow mark అండ్ దిస్. ఇది సింటాక్స్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సింటాక్స్ ఏంటంటే మ్యాప్ లోపల ఇది, ఫార్ ఈచ్ లోపల కూడా అదే, ఫార్ ఈచ్ లోపల కూడా అదే. సో నౌ ఇఫ్ హియర్ ఐ కెన్ యాక్సెప్ట్ ఎలిమెంట్ అగైన్. ఎలిమెంట్ అంటే ఏమైనా పేరు పెట్టుకోవచ్చు, ఎలిమెంట్ ఏబిసి ఎలిమెంట్. ఇక్కడ చూడండి, నౌ వాట్ ఐ డూ, ఐ ప్రింట్ ఎలిమెంట్స్, console.log ఎలిమెంట్స్. ఏమొస్తుంది? ఆబ్వియస్ గా నాకు నార్మల్ ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి, ఎందుకంటే ఫార్ ఈచ్ ఎలా పనిచేసిందో ఇది కూడా అలానే పనిచేస్తుంది కాబట్టి. పర్ఫెక్ట్. సో నాకు ఎలిమెంట్స్ వచ్చాయి. బట్ ఇప్పుడు సేమ్ ఈవెన్ నంబర్ ఆడ్ నంబర్ లాగానే లాజిక్ రాద్దాం. అంటే సేమ్ కాపీ పేస్ట్. ఈ లాజిక్ మనకు ప్రాబ్లం లేదు. కాపీ పేస్ట్, హియర్ కాపీ పేస్ట్. ఇక్కడ నాకు పుష్ అవసరం లేదు. ఓకే, పుష్ అవసరం లేకుండా మనం ఏం చేద్దామంటే రిటర్న్ చేద్దాం. పుష్ లేకుండా వాట్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ రిటర్న్. సో రిటర్న్ కీవర్డ్ అంటే ఎవ్రీ ఫంక్షన్ నీడ్స్ టు రిటర్న్ సంథింగ్, రైట్? సో మీకు రిటర్న్ గురించి అలవాటు అవ్వాలి అంటే యూ నీడ్ టు ప్రాక్టీస్ కోడ్ ఎలిమెంట్. సో నాకు ఏమైంది, నంబర్స్ డాట్ మ్యాప్ లో కాల్ బ్యాక్ ఫంక్షన్ లో సేమ్ ఇఫ్ కండిషన్, కానీ ఇక్కడ రిటర్న్ అయింది. ఇప్పుడు దీన్ని నేను కాన్స్ట్ న్యూ మ్యాప్ అరే ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇఫ్ యూ ప్రింట్ దిస్, ఐ టెల్ యూ, డోంట్ వరీ, ప్రింట్ దిస్. సో ఇప్పుడు చూడండి, మ్యాప్ అరేలోకి మనకు సేమ్ రావాలి అంటే 2 3 4 ఇదే రావాలి, ఎందుకంటే ఈవెన్ నెంబర్స్ కాబట్టి. ఓకే, సో వాట్ వి గాట్, ఎలిమెంట్ వి గాట్ వాట్, అన్డిఫైన్డ్. అరే లోపల 2 4 6 8 వచ్చింది, బట్ రిమైనింగ్ థింగ్స్ బికేమ్ అన్డిఫైన్డ్. నో ప్రాబ్లం. సో వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ అన్డిఫైన్డ్, వీఆర్ వరీడ్ అబౌట్ వాట్ ఇస్. ఇక్కడ చూడండి, ఇన్ ఫార్ ఈచ్ మీరు ఏం చేశారంటే ఒక కొత్త అరేలోకి పుష్ చేసుకున్నారు. బికాస్ ఈ ఈ ఈ నంబర్, ఈ ఫార్ ఈచ్ అనేది మీకు ఓన్లీ లాజిక్ మ్యానిపులేట్ చేసింది, కొత్తగా ఏమి క్రియేట్ చేసి ఇవ్వలేదు. బట్ మ్యాప్ ఏం చేసిందంటే మ్యాప్ క్రియేటెడ్ యూ అన్ అరే. నువ్వు ఇక్కడ ఏం కొత్తగా రాసుకోవాల్సిన అవసరం రాలేదు, కొత్త అరే క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం రాలేదు. మ్యాప్ అనేది బై డిఫాల్ట్ ఇట్ క్రియేట్స్ యువర్ అరే. సో ఇదేమో రిటర్న్ చేస్తుంది, ఇట్ విల్ రిటర్న్ యూ సంథింగ్ విచ్ ఇస్ అ న్యూ అరే. చూస్తే మీకు ఇది ఒక అరే అనమాట. సో ఇట్ రిటర్న్స్ యూ న్యూ అరే. బట్ ఫార్ ఈచ్ ఏం చేసింది, అరే మరే ఏం రిటర్న్ చేయలేదు, ఇట్ విల్ జస్ట్ పర్ఫార్మ్ అండ్ లాజిక్. ఇది ఓన్లీ నీకు లాజిక్ మాత్రమే పర్ఫామ్ చేస్తుంది. ఇదేమో లాజిక్ పర్ఫామ్ చేసి నీకు రిటర్న్ చేస్తుంది. ఆ రిటర్న్ కూడా ఒక అరే లా చేస్తుంది. ఇప్పుడు నేను ఇంత గుచ్చి చెప్పడానికి రీజన్ ఏంటిది అంటే, వెన్ యు ఆర్ వర్కింగ్ విత్ అడ్వాన్స్ ఫీచర్స్, మీకు ఆ ఫీచర్స్ లో మీరు కొత్తగా క్రియేట్ చేసుకొని మెమరీ వేస్ట్ చేసుకొని ఎన్నెన్నో చేయాల్సిన అవసరం ఉండదు. ఏంటంటే మ్యాప్ వాడతారు, మ్యాప్ వాడితే నీకు ఆటోమేటిక్గా నీకు ఇక్కడ సేవ్ అయిపోతాయి కదా, ఇది ఆటోమేటిక్గా నీకు రిటర్న్ చేసి ఇచ్చేస్తుంది. కాబట్టి ఈ అరేని వాడుకుంటారు, మళ్ళీ దాంట్లో పుష్ చేసుకుని అనే ఒక ఎక్స్ట్రా స్టెప్ చేసుకోరు అనమాట. సో దేర్ ఆర్ రిక్వైర్మెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దట్ వీ డూ లైక్ డైరెక్ట్ రిటర్న్ చేసుకుంటే సరిపోతుంది అని దాని ఉద్దేశం. సో యూ అండర్స్టూడ్ మ్యాప్ అండ్ ఫార్ ఈచ్? Yes. దట్ మీకు అంత ఈజీగా రాదు, ఎక్కదు, ఐ నో దట్, బట్ జస్ట్ లిసన్ టు ద కాన్సెప్ట్స్. ఓకే, సో దెర్ ఇస్ అ ఇటరేషన్ మెథడ్స్, ఓకే, విచ్ ఇస్ ఫార్ ఈచ్ అండ్ విచ్ ఇస్ మ్యాప్, and they needs to be used in this way, syntactical way idi. Okay, so there is a syntax, this is a syntactical way how you need to use it. So dan tarvata we can understand more like what are the differences between them, why this is created, why this is best, why this is waste, everything you can analyze. Okay, ChatGPT ni adigite it will analyze you everything, you need to understand. Question రావట్లే మీకు, questions రావాలి. For each ఉంది, ఎందుకు తయారు చేశారు రా బాబు for each ని, what is the use case of it, why the people got created, a simple syntax కోసం. Maybe there is an advantages, right? మ్యాప్ ఉందంటే మీకు క్వశ్చన్ రావట్లేదా, యూ నీడ్ టు రీసెర్చ్, గూగుల్లో రీసెర్చ్ చేయండి, చాట్ జీపీటీని అడగండి, బాబు నాయన ఆస్క్ ఇట్ ఇన్ తెలుగు ఆల్సో, ఇట్ విల్ రెస్పాండ్ యూ ఇన్ తెలుగు. సో ఆస్క్ హిమ్ వై అరే హ్యాస్ అ మ్యాప్ మెథడ్, హూ ఇంట్రడ్యూస్డ్ ఇట్, హూ రిటర్న్ ది కోడ్, ఇన్ విచ్ ఇయర్ ఇట్ ఈస్ గాట్ ఇంట్రడ్యూస్డ్, వై ఇట్ ఈస్ గాట్ ఇంట్రడ్యూస్డ్, ఏం ప్రాబ్లమ్ ని ఇది సాల్వ్ చేస్తుంది. ఆల్ దీస్ క్వశ్చన్స్ యూ నీడ్ టు ఆస్క్ and you need to find the solutions for them. Then మీరు నాకు చెప్పాలి ఏమని, సంతోష్ we now understood and we are so confident that we know what is for each and what is map. Understood? అర్థమైందా ఏం చేయాలో?
Yes. గుడ్. సో వీ హ్యావ్ సీన్ ఒక ట్రెడిషనల్ లూప్స్ చూసాము. యూ కెన్ యూస్ వైల్, డూ వైల్, యూ కెన్ యూస్ ఫార్ ఎనీథింగ్, బట్ దెర్ ఇస్ అన్ అడ్వాన్స్ ఫీచర్స్ విచ్ ఇస్ ఫార్ ఈచ్ అండ్ మ్యాప్. నెక్స్ట్ యూ హ్యావ్ ఫిల్టర్, రెడ్యూస్, ఫైండ్ ఇండెక్స్, సమ్, ఎవ్రీ. సో వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. లైక్ ఒక్కసారి మీకు ఇది ఒక 3-4 సార్లు ప్రాక్టీస్ అయ్యింది అంటే యూ విల్ అండర్స్టాండ్. సో కూల్గా అండర్స్టాండ్ అవుతుంది. మిగతా అన్ని సిమిలర్ ఉంటాయి అనమాట. అంటే సిమిలర్ మీద పర్పస్ కోసం క్రియేట్ చేసి ఉన్నారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. ఊరికే జనాలు ఎక్కువైపోయి చేయరు. దెర్ ఈస్ అ పర్పస్, దెర్ ఈస్ అ రీజన్ వై దే క్రియేట్, వాట్ ప్రాబ్లమ్ దే ఆర్ సాల్వింగ్. సో థింక్ ఇన్ దాట్ వే, ఆస్క్ క్వశ్చన్స్ ఇన్ దాట్ వే టు ది చాట్ జీపీటీ. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ అండర్స్టాండ్ అబౌట్ అరే అడ్వాన్స్డ్ మెథడ్స్. ఓకే, సో దీని గురించి మీరు ప్రాక్టీస్ చేయండి. ఆఫ్టర్ దట్ we'll learn about like remaining things. Like I think object methods, these are simple like for, off, for, in అని కొన్ని ఉంటాయి iteration methods. We can talk about it. తర్వాత dom, bomb, I think you aware of this. So remaining we can talk. అర్థమైందా? చెప్పమంటే నేను ఇంకో గంటలో ఇది మొత్తం చెప్పేస్తాను. వాట్ ఇస్ నో యూస్, వాట్ ఐ ఫీల్. వద్దు సంతోష్, ఇవి ప్రాక్టీస్ చేసినాక మిగతా ఇది ఒకసారి ట్రై చేస్తాం. సో వితౌట్ ప్రాక్టీస్ నేను లైక్ ఇఫ్ ఐ గో లైక్ చెప్తూ ఉంటే కుదరదు. సో ఓకే.